శ్రీ మహాభారతం 6వ భాగం. శ్రీ మహాభారతంలో కథలు. అంబ. శంతనుని వల్ల సత్యవతికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు పిల్లలు కలిగారు. వాళ్ళు చిన్నవాళ్లుగా ఉండగానే శంతనుడు మరణించాడు. అన్న మాట ప్రకారం దేవవ్రతుడు చిత్రాంగదుణ్ణి సింహాసనం ఎక్కించాడు. ఇతను అధికారదర్పంతో, అహంకారంతో కన్ను మిన్ను గానకుండా ప్రవర్తించి చివరకు ఒక గంధర్వుడి చేతిలో చావు దెబ్బతిన్నాడు. అనంతరం విచిత్రవీర్యునికి పట్టం కట్టారు. తమ్మునికి పెళ్లి చేయాలనుకున్న భీష్ముడు కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తే విచిత్రవీర్యుణ్ణి అక్కడకు తీసుకుపోయాడు. కాశీరాజుకు 3 కూతుళ్లు. అంబ, అంబిక, అంబాలిక అని వాళ్లకు పేర్లు. వాళ్ల కోసం అక్కడకు చేరిన రాజులందరూ పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. భీష్ముడు వాళ్లందర్నీ ఓడించి రాజకుమార్తెలు 3 రథమెక్కించుకుని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. వెంటనే పెళ్లికి ఏర్పాటు చేయమని మంత్రుల్ని ఆదేశించాడు. అమ్మ నీళ్లు నిండిన కళ్లతో భీష్ముడి దగ్గరకు వెళ్లి, గాంగేయ, నా మనసంతా సార్వభూపతి మీద ఉంది. నాకు యుక్త వయస్సు వచ్చినప్పటినుంచి అతనే నా భర్త కావాలని కోరుకుంటున్నాను. అతనే నా ప్రాణనాయకుడు. అతనే నా సర్వస్వం. మనసు లేని మనువు క్షేమం కాదు. నా మాట విను. మనసులు కలవని దాంపత్యం వల్ల ప్రయోజనం లేదు. నన్ను సాల్వుని దగ్గరకు చేర్చు. నా చెల్లెళ్ళిద్దర్నీ నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబను సాల్వదేశానికి పంపాడు. సాల్వుడు అంబను చూస్తూనే, నువ్వంటే నాకు ఇష్టమే. నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను అనుకున్నాను. కాని రాజులందరూ చూస్తూ ఉండగా భీష్ముడు నిన్ను రథమెక్కించుకుని తీసుకుపోయాడు. అప్పటినుంచి అక్కడే ఉన్నావు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకొచ్చావో తెలీదు నాకు. విచిత్రవీర్యుణ్ణి పెళ్లాడబోయి అతని ఇంట్లో కొన్నాళ్లు గడిపొచ్చిన నిన్ను ఏ ముఖం పెట్టుకుని పెళ్లి చేసుకోమంటావు అని పరుషంగా అన్నాడు. అమ్మ ఏడుస్తూ భీష్ముడి దగ్గరకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. నీ వల్లే నాకు అపకారం జరిగింది. నా ప్రయనాథుడు నాకు కాకుండా పోయాడు. నా చిర సంకల్పం భగ్నమైంది. ఇంక చేసేదేం లేదు. వచ్చిన అపవాదు ఎలాగో వచ్చింది. నీ తమ్ముణ్ణే పెళ్లి చేసుకుంటా అంది. భీష్ముడు ఒప్పుకోలేదు. సాల్వుడే నా ప్రియుడిని బాహాటంగా ప్రకటించిన పిల్లవు. నా తమ్ముణ్ణెలా చేసుకుంటావు? మనసొక చోట మనువొక చోట కుదరదని నువ్వేగా చెప్పావు. కాబట్టి నీకు మా తమ్ముడికి పొసగదు. నీ దోవన నువ్వు పోవడం మంచిది అన్నాడు. అంబ మొహంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. భీష్ముడి కంఠంలో కఠినతకు ఆమె కళ్లల్లో గిరున నీళ్లు తిరిగాయి. నెమ్మదిగా తల పైకెత్తి, నా కలలన్నీ చిరిగి పీలికలవడానికి నువ్వే కారణం, నా బ్రతుకు అల్లరి పాలు కావడానికి నువ్వే మూలం. నీ మీద ప్రతీకారం తీర్చుకోకపోతే నేను కాశీరాజు కూతుర్నే కాదు అని వెళ్ళిపోయింది. అడవుల్లోకి వెళ్లి తపస్సు ప్రారంభించింది. ఒకరోజు హొత్రవాహనుడనే రాజర్షి వచ్చి అంబ సంగతంతా విని ఆమె తన కూతురి బిడ్డ అని తెలుసుకుని విచారించాడు. ఆమెను ఓదార్చి మహేంద్ర పర్వతానికి వెళ్లి పరశురాముణ్ణి ఆశ్రయిస్తే తగిన సహాయం చేస్తాడని చెప్పాడు. ఆమె బయలుదేరే సమయంలో పరశురామ శిష్యుడు అకృతవ్రణుడనేవాడు వచ్చి హొత్రవాహనుడిని చూసేందుకు పరశురాముడే అక్కడికి వస్తున్నాడని చెప్పాడు. అంబ ఆగిపోయింది. మర్నాడే పరశురాముడు వచ్చాడు. అంబ ఏడుస్తూ ఆయన పాదాల మీద పడి తన కథంతా చెప్పుకుంది. ఆయన జాలిపడి, అమ్మా, నీకు 2 వైపులా పరాభవం కలిగింది. సాల్వుణ్ణి చక్కచేయమంటావా? భీష్ముడికి నచ్చ చెప్పమంటావా అని అడిగాడు. మహర్షి, సాల్వుడెలాగా నన్ను అంగీకరించడు. భీష్ముడంటే కోపంగా ఉంది నాకు. అతన్ని సాధించడానికే తపస్సు చేస్తున్నాను అంది. అమ్మా, తపస్సు చేసేటంత కష్టమెందుకు నీకు? భీష్ముడు నా మాట వినకపోతేగా అని అంబను భీష్ముడి దగ్గరకు తీసుకువెళ్లాడు పరశురాముడు. గాంగేయ, ఈ పడుచును బలవంతంగా తీసుకువచ్చావు. ఇప్పుడు కాదనడం ధర్మం కాదు. ఈ పిల్లను నీ తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. పరపురుషుని మీద వ్యామోహం ఉన్న కన్యను నా తమ్ముడికిచ్చి వివాహం చేయడం మాత్రం ధర్మమా మహాత్మా అన్నాడు భీష్ముడు. ఏమో అదంతా నాకు తెలీదు. నేను చెప్పింది చేయడమే నీ కర్తవ్యం.
లేకపోతే నిన్ను, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని కూడా చంపుతాను అన్నాడు పరశురాముడు. అయ్యా! ఇది అధర్మం అన్నాడు భీష్ముడు చేతులు జోడిస్తూ. నాకు ధర్మాధర్మాలు నేర్పేవాడవయ్యావా అని మండిపడ్డాడు పరశురాముడు. స్వామీ! మీరు నాకు విలువిద్య నేర్పిన గురువులు. నిష్కారణంగా శిష్యుడి మీద కోపగించుకోవడం న్యాయం కాదు అన్నాడు భీష్ముడు. ఆ మాటలతో మరింత కోపం వచ్చిందాయనకు. నేను గురువునని తెలిసినా నా మాట తిరస్కరిస్తున్నావు. పైగా ఏవేవో ధర్మాలు బోధిస్తున్నావు నాకు. మాటల వల్ల ప్రయోజనం లేదు. ఈ అమ్మాయిని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తే నా కోపం చల్లారుతుంది లేదా? అని పరశురాముడు ఇంకా ఏదో అంటుండగానే అధర్మకార్యం మాత్రం నేను చెయ్యను అన్నాడు భీష్ముడు. దానితో ఇద్దరూ యుద్ధానికి దిగారు. పరశురాముడు బాణాల వర్షం కురిపించాడు. భీష్ముడు తెలివిగా రథాన్ని ఆకాశానికి ఎత్తేసరికి ఆయన మొహం పాలిపోయింది. పరశురాముడు ఏ అస్త్రం ప్రయోగించినా భీష్ముడు దాన్ని తిప్పికొడుతున్నాడు. ఇంతలో జమదగ్ని మహాముని పితృదేవతలతో సహా వచ్చి, నాయనా, భీష్ముణ్ణి జయించడం ఎవరికీ సాధ్యం కాదు. నారాయణసకుడైన నరుడు అర్జునుడై పుట్టి ఈ భీష్ముణ్ణి చంపుతాడు. నువ్వూరుకో అని పరశురాముణ్ణి శాంతింపజేశాడు. పరశురాముడు భీష్ముణ్ణి కౌగిలించుకుని గౌరవించాడు. భీష్ముడు క్రౌర్యం విడిచి గురువుగారికి సాష్టాంగ నమస్కారం చేశాడు. పరశురాముడు అంబను పిలిచి, అమ్మాయి, నన్ను భీష్ముడు గెలిచాడు. ఇంక నేనేం చెయ్యలేను. నీ ఇష్టం మరి అన్నాడు. అంబ మౌనంగా రోదిస్తూ వెళ్ళిపోయింది. ఆ తరువాత యమునా తీరంలో కుటీరం ఏర్పరచుకుని తీవ్రంగా తపస్సు చేసింది. ఒకనాడు గంగాదేవి కనిపించి, ఏమిటింత కఠినంగా తపస్సు చేస్తున్నావు అని అడిగేసరికి, వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపాలి, అందుకు ఈ తపస్సు అంది అంబ. నువ్వు కుటుల సంచారినివి కనుక ఈ శరీరం విడిచి ఏరై ప్రవహించు. అంతకంటే ఇంకేం చేయలేవు నువ్వు అంది కోపంగా గంగ. అంబ తన తపః ప్రభావంలో సగం ధారపోసి అంబానదిగా ప్రవహించి మిగిలిన సగభాగంతోనూ తన శరీరాన్ని నిలబెట్టుకుంది. చివరకు ఆమె తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, మరుజన్మలో భీష్ముణ్ణి చంపగలవు అని సెలవిచ్చాడు. స్వామి, అదెలా సంభవం అని అంబ అడిగింది. నువ్వీ శరీరం విడిచి ద్రుపదుడికి మొదట కూతురివై పుడతావు. తరువాత కొడుకుగా మారి శిఖండి అనే పేరుతో ప్రసిద్ధికెక్కి గాంగేయుని వధిస్తావు అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు. అంబ చితి పేర్చుకుని, వచ్చే జన్మలో భీష్ముణ్ణి చంపుదునుగాక అంటూ అగ్నిలో ప్రవేశించింది. అది అంబ కథ. పద్యం. సర్వే దేవాశ్చ విషయో యోగినః పన్నగాశ్చయే గోపాలా గోపికావాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శ్వర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.